తరగతికో రేటు, ర్యాంకుల పేరుతో బట్టి చదువులు, నిబంధనల ఊసేలేదు. విద్యను వ్యాపారంగా మలిచి తల్లిదండ్రులను పీల్చేస్తున్న ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీకి అడ్డు అదుపు లేకుండా సాగిపోతూనే ఉంది. ఫీజుల నియంత్రణపై ఉండాల్సిన కమిటీలు నామమాత్రంగా ఉండడం, ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాల ఇష్టారాజ్యంగా తయారైంది. ప్రైవేట్ స్కూళ్ల దోపిడీపై ఏబిఎన్ ప్రత్యేక కథనం. పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్న ప్రైవేటు బడులు విద్యార్థుల చదువును సంతలో సరుగ్గా మార్చేశాయి. డొనేషన్లు, ఐఐటి ఫౌండేషన్లకు సెపరేట్ ఫీజులు వసూలు చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా కార్పొరేట్ మోజులో పడి ప్రైవేట్ విద్యా సంస్థలకు కాసుల పంట కురిపిస్తున్నారు. పాఠశాలలకు టెక్నో, ఈ బ్యాచ్, ఐపీఎల్, ఎంబ్యాచ్ అనే తోకలతో విద్యార్థుల తల్లిదండ్రులకు గారడి చూపిస్తూ ఆకట్టుకుంటున్నారు. తమ పాఠశాలలో మెరుగైన వస్తువులు ఉన్నాయని రంగురంగుల కరపత్రాలు ముద్రించి ప్రచారం చేస్తున్నారు. ప్రతి ప్రైవేటు పాఠశాలలో 30 నుంచి 40% ఫీజులు పెంచుతున్నారు. దీనికి తోడు విద్యార్థుల యూనిఫామ్స్, పుస్తకాలు ఆయా పాఠశాలలకు అనుబంధంగా కొన్ని షాపుల యజమానులతో బేరం కుదుర్చుకుంటున్నారు. ప్రైవేట్ స్కూళ్ల పర్యవేక్షణ, ఫీజుల నియంత్రణ కోసం ప్రభుత్వం 1994లో జీవో నెంబర్ 1 జారీ చేసింది. కానీ ఈ జీవోను అటు అధికారులు, ఇటు యాజమాన్యాలు పట్టించుకోవటం లేదు. ఇందులోనే 12వ నిబంధన ప్రకారం ప్రతి ప్రైవేటు విద్యా సంస్థ తమ వార్షికాదాయ వ్యయాలను ఆడిట్ చేయించాలి. అనంతరం ఆ రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించాలి. కానీ ఒక్క ప్రైవేటు పాఠశాల కూడా అలా చేయటం లేదు. అంతేకాదు, మొత్తం వార్షికాదాయంలో స్కూల్ సిబ్బంది జీతాలు, ఫర్నిచర్, అభివృద్ధి ఖర్చు పోగా మిగిలిన దానిలో కేవలం 5% లాభంగా తీసుకోవాలి. కానీ వాస్తవానికి నిబంధన ఎక్కడా అమలుకు నోచుకోవటం లేదు. ఫీజుల నియంత్రణపై పక్క రాష్ట్రాల్లో నియంత్రణ ఉంది. రాజస్థాన్, తమిళనాడులో ఫీజుల నియంత్రణకు ప్రభుత్వాలు ఒక ఫార్ములా రూపొందించారు. ఆ ఫార్ములా ప్రకారమే ప్రభుత్వం ఫీజులు నియంత్రిస్తోంది. ఇలాంటి చట్టాలు చేయాలని తెలుగు రాష్ట్రాల్లో చాలా కాలంగా డిమాండ్ ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ కోసం 2017లో ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ 10% ఏడాదికి ఫీజులు పెంచుకోవాలని సిఫార్సులు చేసింది. కానీ నేటికి ఆ కమిటీ నివేదికను బహిర్గతం చేయలేదు. 15 రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ఫీజుల నియంత్రణ కోసం చట్టాలు తెచ్చాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇలాంటి చట్టాలు చేసి ఫీజుల నియంత్రణ చేయాల్సిన అవసరం ఉంది. విద్యా హక్కు చట్టం సెక్షన్ 6 నిబంధనల ప్రకారం అడ్మిషన్లు జరగాలి. సెక్షన్ 11 ప్రకారం ప్రైవేటు యాజమాన్యాలు గవర్నింగ్ బాడీ నిర్ణయించే ఫీజు కంటే ఎక్కువ వసూలు చేయకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్న ఫీజుల వివరాలను నోటీస్ బోర్డులో పెట్టాలి. సెక్షన్ 1, 2 ప్రకారం స్కూల్ స్టాఫ్ సెలక్షన్ కమిటీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం టీచర్లను, నాన్ టీచింగ్ స్టాఫ్ ను నియమించి వారి వివరాలు, విద్యార్హత, వారికి ఇచ్చే వేతనాల వివరాలను నోటీస్ బోర్డులో పెట్టాలని చట్టం చెబుతోంది. సెక్షన్ 12 ప్రకారం టీచర్ విద్యార్థుల నిష్పత్తి 1:20కి మించరాదు. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రైవేటు యాజమాన్యం 25% సీట్లను ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు, మైనార్టీలకు కేటాయించాలి. పాఠశాల యాజమాన్యాలు నోట్ బుక్స్, యూనిఫామ్లు, స్కూల్ బ్యాగులు, ఇతర స్టేషనరీని అమ్మకూడదు. ఎక్కడ కొనుగోలు చేయాలో కూడా సూచించకూడదు. విద్యార్థుల ఫీజు వివరాలను ఆన్లైన్లో ఉంచాలి. ఆట స్థలం తప్పనిసరిగా ఉండాలి. మున్సిపాలిటీ పరిధిలో పాఠశాలల్లో 1000 చదరపు మీటర్లు, గ్రామీణ ఇతర ప్రాంతాల్లో 2000 చదరపు మీటర్ల ఆట స్థలం తప్పనిసరిగా ఉండాలి. ప్రవేశాలు పూర్తయిన తర్వాత తల్లిదండ్రుల కమిటీని నెలలోపు నియమించాలి. ఈ కమిటీని ఏటా మారుస్తూ ఉండాలి. ప్రతి నెల సమావేశం ఏర్పాటు చేసి ఆ వివరాలను నమోదు చేయాలి. ఇటువంటి నిబంధనలు కూడా స్కూళ్లు పాటించకుండా నడుపుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రైవేట్ స్కూళ్ల దోపిడీపై దృష్టి సారించి నిర్వీర్యం అవుతున్న ప్రభుత్వ బడులను బాగు చేయాలన్న డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతోంది.